మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ టైం ఇప్పుడు సుమారుగా రాత్రి 12:30 దాటింది. ఇంతవరకు కూడా నేను ప్రకాష్ గంటెల్ గారి యొక్క ఆ వీడియోస్ చూస్తూ ఉన్నాను. అనేక మంది పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఆగలేక నేను కూడా చెప్పాలనిపించి ఇప్పటికిప్పుడు చిన్న వీడియో చేయాలని ఆశపడుతున్నాను. అందువల్ల నేను మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ప్రకాష్ అన్నతో నాకు వ్యక్తిగత పరిచయం లేదు, కానీ లిటరేచర్లో చాలా పరిచయం ఉంది. నేను 2000 టైంలో పీజీ చేస్తున్నప్పుడు ఆయన మాకు ఇవాంజలికల్ యూనియన్ అని ఉంటుంది, ఈయూ అంటారు. ఈయూ దానికి ఒక మ్యాగజైన్ ఉంటుంది, దాని పేరు విద్యార్థి జ్వాల. ఆ సమయంలో ఆయన మాకు ఆ విద్యార్థి జ్వాలకి ఎడిటర్గా ఉన్నాడు. ఆయన ఎడిటర్గా ఉన్న సమయంలో ఆ బుక్ చాలా అద్భుతంగా ఉండేది. ఆయన రాసేవాడు, ఎడిటోరియల్ రాసేవాడు. ఆయన అద్భుతంగా రాసేవాడు. నేను ఆయన యొక్క రచనల చేత చాలా ఇన్స్పైర్ అయ్యాను. ముఖ్యంగా నేను గతంలో మ్యాగజైన్ పెట్టాను, ఆర్టికల్స్ రాసేవాడిని. ఈ మధ్య అంతిమ సత్యం అనే పుస్తకం రాశాను. దీనన్నింటి వెనుక స్ఫూర్తి ఆయన ఉన్నాడు. నాకు ఆ బుక్లో కూడా ఆయన పేరు రాస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒకసారి మాకు ఆ మ్యాగజైన్లో రాశాడు, తెలివైన వాళ్ళు కానీ విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కానీ సైలెంట్గా ఉండటం అనేది ఎంత మాత్రం మంచిది కాదు. మీకు తెలిసిన విషయాన్ని మీరు స్పష్టంగా రాయాలి అన్నాడు. ఒకవేళ మీరు కానీ రాయకపోతే వేరే వాళ్ళు రాస్తారు, వాళ్ళు తప్పు రాస్తారు, ఇంకా ప్రమాదం. మీరు రాయకుండా ఉండడమే చాలా ప్రమాదం అనుకుంటే, వాళ్ళు రాస్తే తప్పు రాస్తారు, అది ఇంకా ప్రమాదం. కాబట్టి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు రాయకుండా ఉండడం మంచిది కాదు, చెప్పకుండా ఉండటం కూడా మంచిది కాదు అని అందులో రాశాడు. అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అప్పటి నుంచి నాకు ఈ లిటరేచర్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. రచనల మీద నేను ఎక్కువ దృష్టి పెట్టాను. అప్పట్లో నేను 2008లో అనుకుంటా ఆ నంబూరులో జరిగినటువంటి రైటర్స్ వర్క్షాప్ కూడా వెళ్ళాను నేను. అప్పుడు మాకు స్పీకర్స్గా థియోడోర్ గారు వచ్చారు. అలాగే అప్పట్లో ఎంఎం ప్రసాద్ గారు, అన్న తాళ్ళూరి ప్రసాద్ గారు గొప్పగా అద్భుతంగా రోజు మాకు చెప్పారు. మాకు అన్నింటికి వెళ్ళడానికి కారణం ఈయన ప్రధానంగా నాకు ఇన్స్పైర్ చేసింది ఈ ప్రకాష్ గంటెల. ఈయన గురించి చాలామందికి తెలిసి ఏంటంటే ఎక్కువగా బాగా మాట్లాడతాడని. ఈయన కేవలం ఒక ప్రసంగికుడే కాదు, ఈయన మంచి ట్రాన్స్లేటర్. అనేకమైన పుస్తకాలు ట్రాన్స్లేట్ చేశాడు. ముఖ్యంగా ఈలో కూడా చాలా పుస్తకాలు చిన్న చిన్న రాశాడు. మంచి బుక్ ఏంటంటే జాన్ స్టార్ట్ గారిది బేసిక్ క్రిస్టియానిటీ అంటారు ఇంగ్లీష్లో. దాని తెలుగులో అయితే సత్యం అనే పేరుతో ఈయూ వారే, యుఎస్ఐ ఏపీ వారు దాన్ని ముద్రించారు. ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ బుక్కే. అద్భుతమైన బుక్ అంటే దానికి తగ్గ ట్రాన్స్లేటర్ మాత్రం ఈయనే, ప్రకాష్ గంటెల. ఆయనతో పాటు మరొక వ్యక్తి ఉన్నారు, సిస్టర్ శ్రీమతి శిరీష ఇవాన్స్ గారు. ఆ బుక్ మీకు చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. మరి మీకు ఎట్లా కనిపిస్తుందో, తిరగేసి కనిపిస్తున్నట్టుంది. లోపల ఆయన పేరు కూడా మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా నేను ఆగలేక ఈ రాత్రి వేళ 12:30 దాటిపోయింది. ఆయన పేరు కనిపిస్తుంది చూడండి, ఇందులో ఉంటుంది కింద ప్రకాష్ జీ అని ఉంది, జీ ప్రకాష్. గొప్ప ట్రాన్స్లేటర్. ఈ బుక్ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చాలా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాను బుక్ని. ఆ తర్వాత మనకు బాగా తెలుసు అసలైన ప్రశ్న శిస్సులైన జవాబు అని. లోకమంతా తెలుగు క్రైస్తవ లోకాన్ని బాగా తెలుసు. ఆయన చాలా సూటిగా సమాధానం చెప్పగలడు. అందరిలాగా అటు తిప్పి ఇటు తిప్పి కాదు, కానీ చుట్టూ తిప్పడం కాదు, కానీ ఆయనకు విషయ పరిజ్ఞానం అంత గొప్పది. ఎందుకంటే చాలాసార్లు చెప్పాడు, నాకు ఒక పిచ్చి అలవాటు ఉంది, నేను ఎక్కువ పుస్తకాలు కొంటాను, ఎక్కువ పుస్తకాలు చదువుతాను అని. నిజం.
చాలా స్పష్టంగా చెప్తాడు. అలాగే ఆయన ఒక టీచరు, ఒక ప్రీచరు, ఒక ట్రాన్స్లేటరు, అంత మాత్రం కాకుండా ఆయన ఓ ఫిలాసఫర్ కూడా. రవి జకరియస్ గారి యొక్క మ్యాగజైన్లో ఉండి ఏదో ఉండి దాంట్లో కూడా ఈయన ఆర్టికల్స్ రాస్తూ ఉండేవారు ఇంగ్లీష్లో అప్పట్లో. చాలా నేను ఆ బుక్స్ అని జాగ్రత్తగా పెట్టుకున్నాను, చదువుకుంటూ ఉండేవాడిని. కొన్ని పాడైపోయినాయి, కొన్ని లేవు. ఈయన ఒక మంచి ఫిలాసఫర్ కూడా. ఫిలసాఫికల్ ఇష్యూస్ అద్భుతంగా మాట్లాడతాడు. గొప్ప క్రిస్టియన్ థింకర్. అదొకటే కాదు కానీ ఒక ఫిలాసఫరు, ఒక థింకరు అంత మాత్రమే కాకుండా గొప్ప రైటర్ కూడా. రెండోది, ఇంగ్లీష్లో ఎంత అనర్గళంగా మాట్లాడగలడో తెలుగులో అత్యద్భుతంగా అనర్గళంగా స్పష్టమైన తెలుగు ఉచ్చారణతో ఆ పదాలు ప్రవాహంలా ప్రవహిస్తుంటాయి. ఫ్లో అద్భుతంగా ఉంటుంది ఆయనది. నిదానంగా మాట్లాడతాడు, సావధానంగా మాట్లాడతాడు. ప్రతి విషయము ప్రతి పిల్లవాడికి అర్థమవుతుంది ఆయన మాట్లాడితే. ఫిలసాఫికల్ ఇష్యూస్ మాట్లాడతాడు, సైంటిఫిక్ ఇష్యూస్ మాట్లాడతాడు. ముఖ్యంగా ఆయనకి సైంటిఫిక్ ఇష్యూస్ అంటే చెవి కోసుకుంటాడు. గొప్ప సరదా పడిపోతాడు. బైబిల్ బోధించాలన్నా, ఎక్కడైనా ప్రసంగం చేయాలన్నా సంబరపడిపోతూ ఉత్సాహంతో గొప్ప ధైర్యంగా మాట్లాడతాడు. కొంతమంది సబ్జెక్ట్ లేని కారణంగా కదా భయము బెరుగుతో మాట్లాడతారు. కానీ ఇది అలా కాదు. అవకాశం దొరికితే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటాడు. అద్భుతంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అనేక మందికి ఉపయోగపడుతుంది. అది సైంటిఫిక్ ఇష్యూస్ కానీ, ఫిలసాఫికల్ ఇష్యూస్ కానీ, మరి ఏదైనా సోషలాజికల్ ఇష్యూస్ కానీ, ఏదైనా సరే అద్భుతంగా మాట్లాడగలడు. ప్రతి పదాన్ని స్పష్టంగా మాట్లాడతాడు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా నేను చూసిన వెంటనే ఆయన మీద నాకు కోపం పెంచుకున్నాను. ఆ బాధను తట్టుకోలేక ఈ రోజంతా కూడా మాకు ఇక్కడ ఈసీ అవుతుంది. ఈసీలోనే మనం క్యాంపులో ఉన్నాము. వచ్చాను కానీ నిద్ర ఏమీ రావడం లేదు. కానీ చూస్తూ ఇక నేను ఆగలేక నన్ను ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఆయన ఒకడు కనుక ఏదో నాకు తెలిసినంతలో ఏదో చెప్పాలని నా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ అటువంటి వ్యక్తి లేడు అంటే ఆయన ఫేస్బుక్ చూస్తున్నప్పుడు, ఆ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా బాధేస్తుంది. నేను కూడా నాకేంటంటే ఎక్కువ అటువంటి మంచిగా మాట్లాడే వాళ్ళని చూస్తే నాకు చాలా సంతోషం. నాకు కూడా మాట్లాడని ఆశ నాకు ఉంటుంది. కానీ వాళ్ళంత పరిజ్ఞానం నాకైతే లేదు. అద్భుతంగా మాట్లాడగలడు. గొప్ప ఫిలాసఫర్. చాలామంది తెలియదు. ఫిలసాఫికల్గా మాట్లాడతాడు. ఆ డిబేట్స్ మాట్లాడినప్పుడు చాలా సూటిగా మాట్లాడగలడు. ఆ ప్రశ్నలు సంధిస్తాడు. సంధించబడిన ప్రశ్నలకి అత్యద్భుతంగా సమాధానం చెప్తాడు. అదంతా దేవుడు ఆయనకి ఇచ్చిన వరమే. అయితే అటువంటి వ్యక్తి ఈ సడన్గా ఇలా అయిపోవడం అనేది జీర్ణించుకెళ్ళిపోతున్నారు అందరూ. నా మోటి నేనైతే చాలా బాధలోనే ఉన్నాను నేను. కానీ ఏదో చెప్పాలి అని ఆశ ఆయన గురించి. ఒక సందర్భంలో ఏటులు రాశాడు. ఈయన సోషల్ ఇష్యూస్ మాట్లాడతారు. అమెరికాలో గొప్ప రివైవలిస్ట్ ఎవరంటే చార్లెస్ ఫిన్నీ. మన వాళ్ళు ఈ భక్తులు రాజకీయాల గురించి మాట్లాడకూడదు, అది మాట్లాడకూడదు అనుకుంటూ ఉంటారు ఇక్కడ మన వాళ్ళు మూఢభక్తులు. కానీ ఆ రోజుల్లోనే చార్లెస్ ఫిన్నీ ఏ పొలిటికల్ పార్టీకి ఓటు వేయాలి, ఏ పొలిటికల్ పార్టీకి ఓటు వేయకూడదు ఆ విషయం చెప్పాడు అక్కడ. అంత మాత్రం కాకుండా లోకల్లో ఏ క్యాండిడేట్కి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు మాట్లాడాడు. ఆయన గొప్ప రివైవలిస్టు. ప్రపంచంలో ఉద్యోగాలకి తీసుకొచ్చిన వ్యక్తుల్లో నెంబర్ 1 ఆయనే. ఆ విషయాన్ని కూడా ఆ మ్యాగజైన్లో మాకు రాశాడు, ఎడిటోరియల్ రాశాడు ఆ రోజు విద్యార్థి వాళ్ళు. అది చాలా కాలం జాగ్రత్త పెట్టాను. కానీ ఇల్లులో మారటం వల్ల ఆ పత్రిక ఎక్కడో నాకు మిస్ అయింది. అది మళ్ళీ దొరకలేదు. ఇప్పుడు ఆయన రాసిన బుక్లో, ఆయన ట్రాన్స్లేషన్ చేసిన బుక్లో నా దగ్గర ప్రజెంట్ ఇది మాత్రమే ఉంది, సత్యం. ఇది జాన్ స్టార్ట్ గారు రాశారు. తెలుగులో సత్యం పేరుతో మనం అనువాదం చేశారు శ్రీమతి శిరీష్ ఈవాన్స్ సిస్టర్ గారు, అలాగే బ్రదర్ ప్రకాష్ గంటిల. దేవుని యొక్క చిత్తము. అయితే ఒకటి మాత్రం సేవకులందరూ నేర్చుకోవాలి. ఏంటంటే శామ్యుయల్ బ్రెంగిల్ ఈయన
ఆ, గొప్ప ప్రీచర్ అందరూ తెలుసు. ఆయన హోలీనెస్ కోసం చాలా కష్టపడేవాడట. ఆయన రాశారు ఆత్మల ఆ, పట్టు జాలరి యొక్క రహస్యాలని ఒక బుక్ రాశారు. అందులో ఒకటి పాయింట్, ఆత్మల పట్టు జాలరి ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి అని చెప్పాడు. ఈ విషయాన్ని జాన్ వెస్లీ కూడా చెప్పాడు. ఆ మాట నేను చెప్పారు. శామ్యుయల్ లోగోన్ బ్రెంగిల్ అన్నట్టు గొప్ప స్పిరిచువల్ అయిన రైటర్ కూడా. సేవకులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. దేవుడు చూస్తాడు, అలా ఉండకూడదు. స్టీవార్డ్షిప్ ఇది. మన ఆరోగ్యాన్ని, మన బాడీని, మన మైండ్ని మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇది సేవకులంగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే అనేక మంది చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆయన గురించి మరి చెప్పాలంటే ఇంకా మీకు అందరికీ తెలిసిందే. డైలీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మాట్లాడుతుంటాడు. ఎక్కువ హార్డ్ వర్కర్, ఎక్కువ బుక్ రీడర్, ఎప్పుడు చదువుతూ ఉంటాడు. మన వాళ్ళు చాలామంది చదవడానికి చాలా కష్టపడిపోతూ ఉంటారు. ఆయన బైబిల్ చదువుతాడు, జనరల్ బుక్స్ చదువుతాడు. ఎందుకంటే చెప్పాలి ఈ విషయాన్ని. జార్జ్ వర్వర్ చెప్పారు, మీరు అంతసేపు మన క్రిస్టియన్ బుక్సే కాదు కానీ జనరల్ బుక్స్ కూడా మీరు చదవాలి అని చెప్తున్నారు. కాబట్టి నేను కూడా అది ఫాలో అవుతూ ఉంటాను. చాలాసార్లు నేను కూడా ఆ జనరల్ బుక్స్ చదువుతూ ఉంటాను. నాకు వచ్చేంత వరకు నా సామర్థ్యం కొలది నేను కూడా ప్రయాసపడుతూ ఉంటాను. ఈ మధ్యలో బుక్ రాశాను, అంతిమ సత్యం అనుకున్నాను. ఒకవేళ ఆయనకి ఫోన్ చేసి దానికి ముందు మాట రాయించాలని అనుకున్నాను నేను. కానీ ఈ మధ్యలో ఆయన ఈ విధంగా అవ్వడం అనేది బాధాకరం. కానీ అది దేవుని చిత్తం, మనం ఏం చేయలేము. బాధతో ఆగలేక ఈ అర్ధరాత్రి వేళ నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఏం చెప్పలేను. మరి అన్నకి అన్న కుటుంబానికి దేవుడు గొప్ప ఆదరణ అనుగ్రహించి